వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జార్ఖండ్ లో సక్సెస్ అయిన నక్సల్స్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్. ఛత్రా అడవుల్లో మావోయిస్టులపై జరిపిన ఎన్కౌంటర్ లో 5 నక్సల్స్ హతం. దశాబ్దాలుగా వైరంతో బ్రతుకుతున్న అన్నదమ్ములను కలిపిన బలగం సినిమా. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందాలో చోటు చేసుకున్న ఆసక్తికర ఘటన. వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలంలో విషాదం. ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ వైర్లు తగిలి విద్యార్థిని మృతి. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వింత ఘటన. చనిపోయాడని పోస్టుమార్టం చేస్తుండగా కదిలిన వ్యక్తి గాంధీ ఆసుపత్రికి తరలింపు. డీటెయిల్స్ చూస్తే జార్ఖండ్ లోని నక్సల్స్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. ఛత్రా అడవుల్లో మావోయిస్టులపై జరిపిన ఎన్కౌంటర్ లో 5 నక్సల్స్ ను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. వీరిలో 25 లక్షల రివార్డున్న మావోయిస్టు అగ్రనేత కూడా హతమైనట్లు తెలుస్తోంది. ఛత్రా పాలము సరిహద్దుల్లోని అడవుల్లోని మావోయిస్టులు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో సిఆర్పీఎఫ్ కోబ్రా యూనిట్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఈ కార్యక్రమంలో భద్రతా సిబ్బందిపైకి మావోయిస్టులు కాల్పులు జరపగా జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్ లో 5 నక్సల్స్ హతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలంలో 2 AK-47 తుపాకులు సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు లభించినట్లు జార్ఖండ్ పోలీసులు వెల్లడించారు. చనిపోయిన 2 మావోయిస్టులపై 25 లక్షల రివార్డు, మరో 2 నక్సల్స్ పై 5 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు. నక్సల్స్ ముఠాకు చెందిన స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్ పాసవాన్ ఈ ఎన్కౌంటర్ లో హతమైనట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అతడి తలపై 25 లక్షల రివార్డు ఉంది. అయితే గౌతమ్ మృతిపై అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎప్పుడో విడిపోయిన అన్నదమ్ములు ఒక్కటయ్యారు. దశాబ్దాల వైరాన్ని చుట్టి విసిరికొట్టి అహాన్ని పాతిపెట్టి తనలోని విద్వేషాన్ని తొలుచుకుని బయటకొచ్చారు ఆ అన్నదమ్ములు. అయితే రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు బద్ద విరోధులుగా మెలిగిన వారిని కలిపిన బలం మన బలగానిదే. అదే బలగం సినిమాదే. అవును, మీరు విన్నది నిజమే. ఆస్తి తగాదా 2 అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది. అంతే, స్థల వివాదం రక్తబంధాన్ని సైతం బద్ధ శత్రుత్వంగా మార్చింది. అంతటి వైరుధ్యాన్ని మర్చిపోయి వారిలోని రక్తబంధాన్ని మేల్కొల్పేలా చేసింది బలగం సినిమా. నిర్మల్ జిల్లాలో ఆవిష్కృతమైంది ఈ దృశ్యం. ఇటీవల విడుదలైన బలగం సినిమా చూసి 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కటయ్యారు 2 అన్నదమ్ములు. నిర్మల్ జిల్లా లక్ష్మణ చందాలో స్థానిక సర్పంచ్ ముత్యం రెడ్డి బలగం సినిమాను GNR ఫంక్షన్ హాల్లో ఉచితంగా ప్రదర్శించారు. అయితే ఈ సినిమా చూసిన అదే గ్రామానికి చెందిన గుర్రం పొలుసు గుర్రం రవి అక్కడికక్కడే మనసు మార్చుకుని వారి స్థల వివాదాన్ని తక్షణమే పరిష్కరించుకుని సర్పంచ్ సమక్షంలో మళ్లీ ఒక్కటయ్యారు. 10 ఏళ్లుగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. బలగం సినిమాతో అన్నదమ్ముల బంధం మళ్లీ పెనవేసుకోవడంతో గ్రామంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇక బలగం సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సినిమాలోని ఎమోషనల్ సీన్స్ ను ఆడియన్స్ కు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాగా ఈ సినిమా ప్రెజెంట్ థియేటర్లలో ఆడుతూనే ఉంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది. ఇకపోతే పల్లెల్లో తెరలు వేసి మరీ బలగం సినిమాను చూస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో పూడూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మంచెనపల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి దీక్షిత 4వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. స్కూల్ బాత్రూం వద్ద వేలాడుతున్న కరెంటు తీగ తగిలి అక్కడికక్కడే బాలిక కుప్పకూలిపోయింది. చేతిలో వైర్లు తొలగించే ప్రయత్నం చేయడంతో కరెంటు షాక్ తగిలి బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మన ఊరు మన బడిలో భాగంగా పాఠశాలలో మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి. పాఠశాల ఉపాధ్యాయులు సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయింది
చనిపోయిందంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని బాలిక మృతి చెందిన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చాటు కొట్టింది, తల్లడిచ్చినాడు, ఉరికిందమ్మా. నా బిడ్డ బాణం తిన్నారమ్మా, నా పిల్ల బాణం తిన్నారమ్మా. ఇంత నిర్లక్ష్యం ఉండొద్దమ్మా స్కూళ్ళలో. నా పిల్లని అయితే తప్పుకొచ్చామ్మా, ముందు కాలుకు కట్టింది సార్. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వింత ఘటన చోటు చేసుకుంది. చనిపోయాడని భావించి ఓ వ్యక్తిని మార్చురీకి తరలించగా అతడిలో కదలికలు వచ్చాయి. దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా తిర్మన్పల్లికి చెందిన అబ్దుల్ గఫర్ రోజువారీగా పనికి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి స్తంభానికి ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు వైద్యం కోసం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో శ్వాస ఆడకపోవడంతో కదలికలు లేకపోవటాన్ని గమనించారు. కుటుంబ సభ్యులు అతడు మృతి చెందాడని భావించారు. దీంతో హైదరాబాద్ తీసుకెళ్లకుండా యూటర్న్ తీసుకుని నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి మార్చురీకి తరలించారు. అక్కడ గఫర్ కు పోస్టుమార్టం చేసే క్రమంలో నోట్లో అమర్చిన పైప్లను తొలగించే క్రమంలో గఫర్ లో కదలికలు వచ్చాయి. దీంతో షాక్ తిన్న వైద్య సిబ్బంది వెంటనే అతన్ని ఐసీయూకి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన మళ్లీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో గఫర్ కు చికిత్స అందిస్తుండగా అతడి పరిస్థితి మెరుగ్గా ఉంది. చనిపోయాడని శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు అతడు చివరి నిమిషంలో బ్రతికి రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి యువత కోసం ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని కోరుతున్నామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. ఆల్ పార్టీ యాక్షన్ కమిటీ ఫామ్ అవ్వాలన్నారు. జెండాలు వేరైనా ఒక్క అజెండాతో నిరుద్యోగుల కోసం కలిసి పోరాడదామని ఆమె అన్నారు. తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అంటూ ఎంప్లాయ్మెంట్ ఫోరం ఒకటి ఫామ్ చేద్దామని విపక్షాలకు పిలుపునిచ్చారు. ఇందులో అన్ని పొలిటికల్ పార్టీలు ఉంటాయని తెలిపారు. కలిసి పోరాటం చేద్దామని టీసేవ్ లో అన్ని ప్రతిపక్షాలు పాల్గొనాలని కోరుతున్నానన్నారు. దీంట్లో ప్రతిపక్షాలకు అందరికీ సమాన హక్కులు ఉంటాయన్నారు. మన రాజకీయాలను పక్కన పెట్టి దయచేసి మన యువత కోసం ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని వైఎస్ షర్మిల కోరుతుంది. ఏపాక్ ఆల్ పార్టీ యాక్షన్ కమిటీ ఎందుకు ఫామ్ కాకూడదు? మన జెండాలు వేరైనా ఒక్క అజెండాతో మన బిడ్డల కోసం, మన నిరుద్యోగ బిడ్డల కోసం కలిసి పోరాటం చేద్దాం. వైఎస్ షర్మిల ఈరోజు ప్రతిపాదిస్తుంది టీసేవ్, తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ ప్లాట్ఫామ్, ఈ ఫోరం ఒకటి ఫామ్ చేద్దాం. ఈ ప్లాట్ఫామ్ లో అన్ని పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. అందరము కలిసి పోరాటం చేద్దాం. టీసేవ్, తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయ్మెంట్. వేకెన్సీస్ లు, ఎంప్లాయ్మెంట్ ఎంత ముఖ్యమో స్టూడెంట్స్, మన యువత అంత ముఖ్యం. స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నాము అంటే వాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, వాళ్ళకు ఫీజులైనా ఏదైనా కూడా మనము యువత పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ టీసేవ్ లో అన్ని ప్రతిపక్షాలు పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఈ టీసేవ్ అనే ఈ ఫోరం అందరిది అయి ఉంటుంది. అన్ని ప్రతిపక్షాలకు సమాన హక్కు ఉంటుంది. ఇదేదో నేను కన్వీన్ చేస్తున్నాను, నేను ప్రపోజ్ చేస్తున్నాను కాబట్టి నేనే దీనికి నాయకురాలుగా ఉంటాను అని నేను అంటలేను. అందరూ అగ్రీ అయ్యి ఒకరిని ఎంచుకుందాం. నన్ను అడిగితే కోదండరామ్ గారు ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. పెద్ద ఆయన, ఇంతకు ముందు కూడా ఉద్యమాల్లో పనిచేసిన ఆయన నాయకత్వం మనం చూసాము. దయచేసి ఆయనైనా పెట్టుకుందాము. లేదు అంటే నాన్ పొలిటికల్ గా ఉండాలి అంటే ఎవరినైనా బయట అసలు పొలిటికల్ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని ఒక నాయకునిగా పెట్టుకుందామన్నా కూడా నాకు ఓకే. లేదు అసలు ఎవరు వద్దు, అందరూ ఈక్వల్ గా ఉండాలి అని ఒక షో ఆఫ్ హ్యాండ్స్ కింద ఓటింగ్ జరిగి ప్రతి నిర్ణయము తీసుకుందామన్నా సరే. కానీ దయచేసి ఈ ఫోరం ఒకటి ఫామ్ చేద్దాం. మన బిడ్డల కోసం, మన యువత కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది. మన రాజకీయాల కంటే మన యువత, మన బిడ్డలు మనకు ముఖ్యము అని మన తెలంగాణ ప్రజలకు మనం నమ్మకం కలిగించాల్సిన అవసరం కూడా ఉంది. ఏప్రిల్ 10వ తేదీన అందరం కలిసి ఒక కామన్ ఏరియాలో, సే ప్రెస్ క్లబ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్, అందరం కూడుకుందాం. అక్కడ హౌ టు గో అబౌట్ ఇట్ అనేది
ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది నిర్ణయిద్దాం. దయచేసి అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి రావాలి అని వైఎస్ షర్మిల మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది. ఒకవైపు లీకులు, మరోవైపు స్కాములు చేస్తూ తెలంగాణ సమాజాన్ని దోచుకోవడానికి కేసీఆర్ కుటుంబం అహర్నిశలు కష్టపడుతున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేప భాస్కర్ రెడ్డి ఎద్దేవా చేశారు. 10వ తరగతి పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహేశ్వరం నియోజకవర్గం కొత్తపేట చౌరస్తాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ నేతలు దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. అనంతరం దేపా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మొన్న టీఎస్పీఎస్సీ పేపర్లు లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారని, నేడు 10వ తరగతి పేపర్ లీకేజీతో విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయని మండిపడ్డారు. సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ మంత్రిగా కొనసాగే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టించారని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలనేది దేప భాస్కర్ రెడ్డి అన్నారు. నిన్న మొన్న పేపర్ లీకేజ్ తోటి 30 లక్షల మంది తల్లిదండ్రులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిన సంగతి మనం చూసినాము. మరి ఈనాడు తాండూరు వికారాబాద్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. 9:30 ఎగ్జామ్ జరుగుతుంటే 9:35 పేపర్ లీకేజ్ కావడం చాలా దురదృష్టకరమని నేను చెప్తున్నాను. ఈరోజు స్థానికంగా మహేశ్వరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖ మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తాను. ఎందుకంటే గతంలో మనం చూసినాం IIIT కానీ, హాస్టల్స్ కానీ, కాలేజెస్ కానీ ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్న సంగతి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అక్కడ ఫెసిలిటీస్ లేకుండా మరి ఇలా కొనసాగితే కనుక రాబోయే రోజుల్లో విద్యార్థులు చాలామంది అవస్థపడతారు, తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. వెంటనే తక్షణమే వారిని బర్తరఫ్ చేసి గవర్నమెంట్ నిరూపించుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు నేను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం సికింద్రాబాద్ గత 15 సంవత్సరాల నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులుగాంచిన ప్రముఖ ఆస్ట్రాలజర్ గురూజీ రామస్వామి గారు. వీరు ముఖ లక్షణములు, హస్తరేఖలు, పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జ్యోతిష్యాన్ని చెప్పగలరు. శత్రుపీడలు, వాస్తులోపాలు, వివాహ ఆలస్యం, ఆరోగ్య సమస్యలకు, ధన నిలకడ లేకపోవడం, కుటుంబ కలహాలు, ఇంకా అనేక గృహ ఇబ్బందులకు అత్యంత శక్తివంతమైన అష్టదిగ్బంధన చేయబడును మరియు యంత్రాలు ఇవ్వబడును. కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు సత్వరంగా శాంతి పూజల ద్వారా పరిష్కారం చేయబడును. దాంపత్య జీవితంలో కలహాలు రావడం, వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం, సంతానం కలగకపోవడం, ప్రేమ, పెళ్లి వంటి సమస్యలకు జ్యోతిష్యం ద్వారా కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మా అడ్రస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రైతిఫైల్ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. సెల్ నంబర్ 9849783528. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. రాష్ట్రంలో ఎగ్జామ్ పేపర్ లీకేజీల వ్యవహారం కలకలం రేపుతోంది. వికారాబాద్ తాండూరులో 10th పేపర్ లీక్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఇన్విజిలేటర్ బందప్ప మొబైల్ నుంచి తెలుగు పేపర్ లీక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. పేపర్ లీక్ లో 3 అధికారులు, సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ ను సస్పెండ్ చేశారు. ఇక పేపర్ లీక్ పై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు అధికారులు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఏప్రిల్ 3న పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికి
ఇప్పటికే పరీక్ష పేపర్ వాట్సాప్లో చక్కర్లు కొట్టింది. దీంతో స్థానికంగా కొందరు స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఇన్విజిలేటర్ బందప్పను పేపర్ లీకేజ్ పై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే మొదటి పేపర్ లీక్ కాలేదంటూ వికారాబాద్ జీఈఓ రేణుకాదేవి ఖండించారు. పేపర్ లీకేజ్ వార్తలను పోలీసులు నిర్ధారించారు. స్కూల్ కు వెళ్లిన పోలీసులు బందప్ప మొబైల్ నుంచి పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు. మరోవైపు ఇదే విషయంపై కలెక్టర్ నారాయణ రెడ్డితో డీఈఓ రేణుకాదేవి సమావేశమయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ నుంచి పేపర్లు లీక్ అయిన అంశంపై తీవ్ర దుమారం రేగుతోంది. అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగాన్ని దూరం చేసి మనుస్మృతిని తిరిగి రాజ్యాంగంగా తీసుకొచ్చే కుట్రను భగ్నం చేయడానికి రాజ్యాంగ రక్షణ రణబేరి మహాసభను నిర్వహిస్తున్నామని వీసీకే పార్టీ రాష్ట్ర నాయకులు, భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్ తెలియజేశారు. మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రగతిశీల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం ఉంటేనే మనందరికీ రక్షణ ఉంటుందని, అటువంటి రాజ్యాంగానికి నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కారణంగా ఉపద్రవం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ఇటువంటి సభలు, సమావేశాలు అనేకం జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. ఈ నెల 8వ తేదీన మదనపల్లె బీటీ కళాశాల మైదానంలో జరిగే రాజ్యాంగ రక్షణ రణబేరి మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏంటి? రాజ్యాంగం మనల్ని రక్షిస్తుంది. మామూలుగా ఏ దేశంలోనైనా రాజ్యాంగము ప్రజలను రక్షిస్తుంది, వ్యవస్థను రక్షిస్తుంది, ప్రజల మాన ప్రాణాలు రక్షిస్తుంది, హక్కులను రక్షిస్తుంది. దేశం మొత్తాన్ని రక్షించేది రాజ్యాంగం అయితే, విచిత్రంగా మనం ఈరోజు అనివార్యంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది అని ఇక్కడ సమావేశం కావడం అనేది చాలా పెద్ద ప్రశ్న, సామాన్యమైన ప్రశ్న, మన దేశమంత ప్రశ్న. అయితే నిజంగా అవసరం ఉందా అని ఒకసారి ఆలోచన చేసినప్పుడు భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా పాలకులు మరో రాజ్యాంగాన్ని తయారు చేస్తున్నట్టుగా ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థను మార్చి, లేకపోతే ఇంకొక మాట అనుకోవాలంటే ఈ వ్యవస్థను కూలదోసి తిరిగి ప్రాచీన సనాతన మనువాదాన్ని రాజ్యాంగంలోకి తీసుకురావడానికి జరుగుతున్న కుట్రను మనం ఎదిరించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఇది మన మనుగడకు సంబంధించింది. దేశ ప్రజలు ఎంత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారో చెప్పడానికి ఇప్పుడు ఏ మీడియా కూడా సిద్ధంగా లేదు. బాధితుల పక్షాన మాట్లాడడానికి ఏ పార్టీ సిద్ధంగా లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో భారతదేశం ఎదుర్కోబోతున్నటువంటి ఒక పెద్ద ప్రమాదాన్ని, భారతదేశ ప్రజలు ఎదుర్కోబోతున్నటువంటి ఒక పెద్ద ప్రమాదాన్ని ప్రజలకు వివరించడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రగతిశీల శక్తులందరూ కూడా ఐక్యంగా నిలబడి వాళ్ళందరి కులాలు వేరైనా గళాలు ఒక్కటే గర్జించాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన ఉద్యమం అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే అనేక రూపాల్లో ఉద్యమాలని నిర్వహిస్తూ రాబోయే 8వ తారీఖున మదనపల్లిలో మనము రాజ్యాంగ రక్షణ రణభేరి పేరుతోటి ప్రగతిశీల శక్తుల ఐక్యత మహాసభని మదనపల్లిలో మనం నిర్వహిస్తా ఉన్నాం. సో ఈ సభ నిర్వహించాల్సినటువంటి అవసరం ఏముంది అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకొని మన ప్రజలకు వివరిస్తే తప్ప ఈ సభ విజయవంతం కావడానికి అవకాశం ఉండదు.
ఎందుకంటే ఎంత దుర్మార్గంగా ఉందంటే ఇప్పుడు పరిస్థితి దేశంలో కులం పేరుతో హింస చెలరేగుతా ఉంది, మతం పేరుతో హింస చెలరేగుతా ఉంది అని మాట్లాడితే వీడు దేశద్రోహి అని మాట్లాడుతారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో జరిగిన తుపాకీ కాల్పుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి భయోత్పాతాన్ని కలిగించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ఘటనకు సంబంధించి నేటికి విమర్శలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన వ్యక్తికి పోలీసులు, జిల్లా ఎస్పీ తుపాకీ లైసెన్సులు ఎలా మంజూరు చేశారు, ఎందుకు మంజూరు చేశారు అంటూ తెలుగుదేశం పార్టీ నిలదీసింది. కడప జిల్లాలో దాదాపు 800 మందికి తుపాకీ లైసెన్సులు మంజూరు చేశారని, అన్ని ఆధారాలను సేకరించి త్వరలోనే పులివెందుల కాల్పుల ఘటనపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని చెప్పి టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పలు సంచలన విషయాలను వెల్లడించారు. అసాంఘిక శక్తుల చెంత తుపాకులు ఉంటే క్షణికావేశంలో ఎదుటివారిని కాల్చి చంపడానికి సైతం వెనకాడరన్నారు. పులివెందుల్లో భరత్ యాదవ్ అనే వ్యక్తి తనకున్న లైసెన్స్ తుపాకీతో ఇద్దరు వ్యక్తుల మీద కాల్పులు జరిపిన సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం అనుసరిస్తున్న వైఖరి విస్మయానికి గురి చేస్తూ ఉంది. కడప జిల్లాలో పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసుల కంటే కడప జిల్లా పోలీస్ యంత్రాంగం అలాగే జిల్లా యంత్రాంగం వ్యక్తులకు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇచ్చిన లైసెన్సులు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో దాదాపుగా సింహాద్రిపురం మండలంలో 28 మంది వైఎస్ఆర్సీపీ నాయకులకు లైసెన్సులు ఇవ్వడం జరిగింది. వేముల మండలంలో 11 మందికి, వేంపల్లిలో అయితే 39 మందికి, లింగాల్లో 8 మందికి, పులివెందుల మండలంలో 84 మందికి, తొండూరు మండలంలో 3కి, మొత్తం కడప జిల్లా వ్యాప్తంగా కడప ఎస్పీ పరిధిలో దాదాపు 800 మందికి తుపాకీ లైసెన్సులు ఇవ్వడం జరిగింది. తుపాకీ లైసెన్సులు ఇచ్చేది ఎవరికైనా ప్రాణహాని ఉన్నప్పుడు, లేకుంటే ఏదైనా వ్యాపారస్తులో, కాంట్రాక్టులో, పారిశ్రామికవేత్తలో వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లోతో ఉందని చెప్పి ఆ రిపోర్ట్స్ కానీ అవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు తుపాకీ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవైపేమో మొన్న పులివెందుల డిఎస్పీ గారు ప్రెస్ మీట్ చెప్పి వాటిని చెప్పడం జరిగింది, మేము కేసులు ఉన్న వారికి ఎవరికి ఇవ్వలేదని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నా కడప జిల్లా పోలీస్ యంత్రాంగానికి. పులివెందుల నియోజకవర్గంలో ఇచ్చిన 180 మంది తుపాకీ లైసెన్సుదారుల్లో సగం మంది పోలీస్ కేసులు ఉన్నవారే. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం కూడలిలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. తిరుపతి నుంచి అడపారెడ్డిపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు జంక్షన్ వద్ద రోడ్డు క్రాసింగ్ చేస్తుండగా వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టింది. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సర్కిల్ వద్ద అండర్ బ్రిడ్జ్ నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్యక్షేత్రంలో జరుగుతున్న శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బేడ మండపంలోని ఉత్సవమూర్తులైన లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాములకు చల్లిన రంగు నీళ్లను భక్తులకు చల్లి ఆలయంలో వసంతోత్సవాన్ని జరిపారు. అనంతరం సీతారామ దివ్యమూర్తులను తిరువీధి సేవలకు తీసుకెళ్లారు. కాగా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన స్వామివారి నిత్య కళ్యాణ వేడుకలు బుధవారం నుండి ప్రారంభమవుతాయని ఆలయ ఈవో రమాదేవి పేర్కొన్నారు.
चंबू బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జార్ఖండ్ లో సక్సెస్ అయిన నక్సల్స్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్. ఛత్రా అడవుల్లో మావోయిస్టులపై జరిపిన ఎన్కౌంటర్ లో 5 నక్సల్స్ హతం. దశాబ్దాలుగా వైరంతో బ్రతుకుతున్న అన్నదమ్ములను కలిపిన బలగం సినిమా. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందాలో చోటు చేసుకున్న ఆసక్తికర ఘటన. వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలంలో విషాదం. ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ వైర్లు తగిలి విద్యార్థిని మృతి. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వింత ఘటన. చనిపోయాడని పోస్టుమార్టం చేస్తుండగా కదిలిన వ్యక్తి గాంధీ ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.